మనం ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం. ఇది వచ్చేసి టూల్ కిట్ మాట. మనం ట్రెక్కింగ్కి వెళ్ళే ముందు టెంపరేచర్స్ చేంజ్ అయ్యే కొద్దీ దగ్గర దగ్గర 1350 రూపాయలు పడుతుందంట. ఇది చూసారు కదా లేయర్ ఎలా ఉందో లోపల. సూపర్ దుప్పట్లాగా ఉంటుంది అన్నమాట లోపల. కాకపోతే మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. -10 degrees టెంపరేచర్ అంటే సో మనం హిమాచల్ ప్రదేశ్ అలాంటివి మళ్ళీ కాశ్మీర్ అలాంటి ట్రెక్స్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. -10 degrees కాబట్టి చాలా స్పేస్ అయితే ఉంది. ముగ్గురు పడుకోవచ్చు కంఫర్టబుల్గా. వాటర్ రెసిస్టెంట్. బక్కగా ఉన్న వాళ్ళు అయితే 4 నుంచి 5 కూడా సెట్ అయిపోవచ్చు. ఇది ఫోల్డ్ చేస్తే ఈ సైజుకి అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి దగ్గర దగ్గరగా 10,000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఇంక్లూడెడ్ అయ్యి ఉంటుంది. ఫ్రై ప్యాన్ అనమాట ఇది. ఇది ఇలా ఈ వెలుగులో చూడడం వల్ల నాకు అంత అనిపించట్లేదు. ఇది చాలా తక్కువగా ఉంది చూడండి. మనం ఇలాంటి ట్రావెల్ షాప్స్కి వచ్చేటప్పుడు మనకి చాలా రకాలైన ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. మనం ఇవి వాడతామని అనుకోవచ్చు. కానీ మన అవసరం లేనివి కూడా చాలా ఉంటాయి అన్నమాట. మీరు అవసరమైనవే వచ్చి తీసుకోండి, లిస్ట్ రాసుకొని. హలో గైస్, ఇప్పుడైతే మనం ఢిల్లీ వచ్చామన్నమాట. ఢిల్లీ వచ్చి ట్రావెల్ ఎక్విప్మెంట్ అయితే కొనుక్కోవాలి, కొన్ని ట్రావెల్ గేర్స్. ఇది శాస్త్రి నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంది. అక్కడ నుంచి ఒక 50 meters దూరంలోనే షాప్ అయితే పైన. ఇదే వినాయక సేల్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళబోతున్నాం లోపలికి. రండి నాతో పాటు. ఇప్పుడు మనం ఏంటంటే వినాయక సేల్స్ లోపలికి అయితే వస్తాం. ఇక్కడ వీళ్ళని అడుగుదాము ఏ ఎక్విప్మెంట్ అనేది ఎంత కాస్ట్లో దొరుకుతుంది, మనకు అవి ఎలా యూజ్ అవుతాయి. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం ఈజీగా సర్వే అవ్వడానికి ఈ ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేస్తారు. సో మనం అవన్నీ చూద్దాం ఇక్కడ ఎలాగున్నాయనేసి. వాటర్ ప్రూఫ్ 1500 rupees. ఓకే, ఇది వాటర్ ప్రూఫ్ షూ అంట. ఇది వచ్చేసి 1500 పడుతుందంట. This is only ये कितना का? 750. ये वाला 750. One pair, yeah. एक पेयर 750. Waterproof. వాటర్ ప్రూఫ్. This is ఇది వాటర్ రెసిస్టెంట్ అంటే ఇక్కడ వరకు అయితే వాటర్ ప్రూఫ్ అంటే. ఇది మాత్రం అలా కాదంట, వాటర్లో ముంచి తీసినా సరే షూ నీకు ఏట్ అవ్వదంట. 1500. ఇది వచ్చేసి 1000 rupees. ये मॉडल्स है क्या शू में? वो दूसरा कंपनी नहीं है. ఇది వచ్చేసి స్టవ్ మాట. ఇది కనెక్షన్. సో ఇక్కడ నుంచి గ్యాస్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. we have 3 types of stove. ఇది విండ్ ప్రూఫ్ స్టవ్ మాట. ఇది విండ్ ప్రూఫ్ స్టవ్. ఏ కిतना పడేగా? 800. ఇది 800 రూపాయలు అంట. సో మనకి గాలి ఎక్కువ వచ్చినప్పుడు ట్రెక్కింగ్ అలాంటి టైంలోని ఇది పైకి క్లోజ్ చేసుకుంటే మంట ఇలా వస్తుంది, మంట ఆరకుండా ఉండడానికి. ఇది इसको डायरेक्ट खोलो, बर्तन इस तरह. उसके बाद जितना फोल्ड करना फोल्ड कर लो. This is 600 price. ఓకే, ఏ కిतना పడేది? 800. 800. ఇది 600 అంట. ఇది ఏంటంటే దూరంగా పెట్టేసి మనం పెట్టుకోవచ్చు అంట. దీనికి ఒకటే. ఇది వచ్చేసి విండ్ ప్రూఫ్ తెలిసిందే కదా, ఇది డైరెక్ట్ అన్నమాట. దీనికి డైరెక్టే కనెక్ట్ చేసుకోండి. लाइक इसमें फ्लेम सेफ है बिल्कुल. हाँ, इसमें यहाँ ठीक पे है. बिल्कुल मतलब जैसे फ्लेम ये गर्म होगा, बीच ये बाई चांस ऐसा हो कि ये गर्म हो जाए, तो ये गर्म नहीं होगा. ये తినేమంటున్నాడంటే ఇది ఫ్లేమ్ గ్యాస్ ఉంది కదా, దీనికి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇది విండ్షీల్డ్ ఇది క్లోజ్ చేయడం వల్ల దీనికి ఇది గ్యాస్ అనేది హీట్ అంటది అనమాట. ఇది విండ్షీల్డ్లో ఉండడం వల్ల ఇది పేలదు. సో మొత్తం సేఫ్ అన్నమాట. సో అలాగే ఇది కూడా, ఇది ఏంటంటే దూరంగా ఉంటాడు కాబట్టి సేఫ్. ఇది అలా కాదన్నమాట, దీనికి ఎక్కువ పేలిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. పక్కన ఉంటుంది, ఇది హీట్ అనేది దీనికి టచ్ అవుతుంది. సో ఇది పేలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది గ్యాస్. कितना लीटर? 10 से 10 से 12, 10 से 12. ఇది వచ్చేసి బ్లూటన్ గ్యాస్ అన్నమాట. ఇది వేరే గ్యాస్ దీనికి యూజ్ చేసేది. ఇది వచ్చేసి 1700 పడుతుందంట. సో ఇది ఏంటంటే 10 liters కెపాసిటీ ఉన్న ఫుడ్ని కుక్ చేయొచ్చు ఫ్లేమ్ పెట్టేసి. ఈ గ్యాస్ వచ్చేసి మెట్రోస్లో కానీ ఫ్లైట్స్లో కానీ అయితే అలౌ చేయరు, ట్రైన్స్లో అయితే అలౌడ్. ఇదైతే మనకి బాక్స్లో కూడా ప్యాక్ చేసేసుకోవచ్చు. ఈ ప్యాకర్లో బాక్స్ చూడండి, బాక్స్లో మనోడు ప్యాక్ చేస్తాడు, లోపల బాక్స్లో పెట్టేసుకోవచ్చు. మరి ఇదంతా అడ్జస్ట్ అయిపోతుంది, చాలా చిన్నదిలా మారిపోద్ది. చూసారు ఇది ఎంత చిన్నగా ప్యాక్ అయిపోయిందో. సో ఇది ఈ బాక్స్లో పెట్టేస్తారు. 1700 rupees అంటే 1700 rupees అయితే పడుతుంది. ఇది ఏ కితనక? ఇది 150 rupees పడుతుందంట ఒకటి. వచ్చేసి దగ్గరగా ఈ గ్యాస్ వచ్చి కిतना టైం? 3 hours something. 3 గంటలు కన్నా ఎక్కువ రావచ్చు అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి మనకు తెలీదు, చూద్దాం. మనం యూజ్ చేస్తాం కదా ఇప్పుడు. 150 rupees పడుతుంది ఒక గ్యాస్ వచ్చేసి. మనమైతే ఇదే తీసుకుందాము. ఇది వచ్చేసి విండ్ ప్రొడక్షన్ కదా, ఫ్లేమ్ అనేది ఆగకుండా ఉంటుంది. ఇది దీనికి సేఫ్టీ కూడా ఉంది, ఎందుకంటే హీట్ అయితే డైరెక్ట్గా కాదు సిలిండర్కి. మనమైతే ఇదే తీసుకుంటాం ఇప్పుడు, ప్రిఫర్ చేస్తున్నాం. ठीक है.
कितने घंटा आएगा चार्जिंग? फुल डे, फुल डे 12 hours. ఒక రోజు దగ్గరికి వచ్చి 12 అవర్స్ అంట. 12 అవర్స్ కాస్తుంది అంటే ఇది బ్యాటరీ చిన్న బల్బ్ లాగా ఉంది. ఇది టెంట్ పైన కూడా ఇలా డైరెక్ట్ మనం తగిలించుకోవచ్చు. ఇదిగోండి. కిतना కాస్ట్ కిतना? 650. మనం ఇవన్నీ మరీ అంత ఇంపార్టెంట్ గ్యాజెట్స్ అని చెప్పవసరం లేదు, జస్ట్ నార్మల్ మాట. ఓకే मतलब ये अभी चार्ज नहीं है, चार्ज होने के बाद और सही जलती है. ఓకే ఓకే 250 प्राइस. ఇది 250 పడుతుందంట. ఈ లైట్ వచ్చి టెంట్ ల్యాంప్, పైన టెంట్ లోపల హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి. కిतना గంట ఆయిగా? 4 से 5 hours అంతే. 4 నుంచి 5 గంటలు రావచ్చు అంట. మనం 3 రోజులు 4 రోజులు స్టే చేయాలంటే ఇలాంటి పని చేయవు. మళ్ళీ పవర్ బ్యాంక్ క్యారీ చేయాలి, ఇదంతా వేస్ట్ ప్రాసెస్. సో ఇది పెద్ద బెటర్ ఆప్షన్ అని అనిపించట్లేదు. మీరైతే అవసరమైతే కొనుక్కోండి. 1 డే అయితే పర్వాలేదు, కాస్తుంది బాగానే. ఇది కుకింగ్ సెట్ అన్నమాట. ఒకళ్ళకి నుంచి 3 వరకు పనికి వస్తుంది అంటే ఈ కుకింగ్ సెట్. మీకు చూపిస్తాను ఓపెన్ చేసి, మనోడు చేస్తాడు ఓపెన్. 1800. कौन सा? మెల్ట్ నై హోగా. ఇవన్నీ కరగవంట. ఇది ప్లాస్టిక్ కాదంట, నాన్ స్టిక్ అంట ఇవి. ఇవి వచ్చేసి మనకి ఏమైనా వండుకోవడానికి కానీ ఒక స్మాల్ టైప్ ఆఫ్ ప్యాన్ లాగా ఉంది. ఇలా మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇది చాలా పెద్దది, ఇది కూడా కుక్ చేయొచ్చు. అంతా ఫ్రై ప్యాన్ అన్నమాట ఇది. ఇదంతా మనం వంటలు తోముకోవడానికి పనికి వస్తుంది కదా, పీచ్ ఇది. ఇది చిన్న సైజ్ది, ఇది పెద్ద సైజ్ది. మ్యాగీ వండుకోవచ్చు దీంట్లో. ఇది దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మనం కుక్ చేయడానికి వాటికి యూజ్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ అనుకోవద్దు, ఇది నాన్ స్టిక్ అంట. ఇది మెల్ట్ అవ్వదంట ఇది హీట్కి. మనమైతే ఇక్కడ ఇప్పుడు వేరే గ్యాజెట్ అయితే చూద్దాం. ఆ గ్యాజెట్ వచ్చేసి మనకి ఎంతవరకు అవసరం పడుతుంది, సో అవి దాంట్లో ఎన్నెన్ని వేరియేషన్స్ ఉన్నాయో మీకు అన్ని చూపిస్తాం. అది వచ్చేసి సోలార్ ప్యానల్ అనమాట. సో మనోడు ఇప్పుడైతే అది చూపించబోతున్నాడు, మనోడు తీస్తాడు, మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా ఉన్నది అనేసి. ఈ పాటికి వెనకాతలో ఆల్మోస్ట్ మీకు కనిపించి ఉంటుంది సోలార్ ప్యానల్స్. సో అక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి 800 రూపాయలు పడుతుందంట. ఇది 4 గంటలు అయితే సన్లైట్ మీద పెడితే మనకి దగ్గరగా 10,000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఇంక్లూడెడ్ అయ్యి ఉంటుంది. సో దీంట్లో లైట్ కూడా ఉంది. ఇగో లైట్ ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ USB అయితే ఇచ్చాడు ఒకటి. 10,000 mAh కాబట్టి తెలిసిందే కదా, మనం పవర్ బ్యాంక్స్ ఎలా యూస్ చేస్తాం అలాగే బ్యాటరీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ మొబైల్స్ అందరూ జనరల్గా ఉంటున్నాయి కాబట్టి 2 ఛార్జర్కి అయితే అయిపోద్ది. సో మీ అవసరం కొద్దీ కొనుక్కోండి. 800 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఎలా మాట దీని పరిస్థితి. ఇలా సన్లైట్లో 4 అవర్స్ అయితే పెట్టాలి ఛార్జ్ అవ్వడానికి. మనోనైతే ఆ సోలార్ పవర్ బ్యాంక్ వేరే మోడల్ ఉంది కదా, అది తీసుకురమ్మని తీసుకొస్తున్నాడు. సో అక్కడ ఉన్నాయి అవి. ఇవన్నీ మోసుకెళ్ళినప్పటికీ చచ్చిపోతాం భయ్య. ఫస్ట్ ఎంట పైన వేసేద్దాం, ఇంటి పైన సోలార్ ప్యానల్ అలాగేస్తారు అలాగా. सोलर से भी, धूप से भी चार्ज होता है, सनलाइट से. ఇదేంటంటే దీనికి ఒక మంచి స్పెషాలిటీ ఉంది. ఎలాగని చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనం డైరెక్ట్ కరెంట్ నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి సోలార్ ప్యానల్ కూడా ఇస్తారు. సోలార్ ప్యానల్ నుంచి కూడా ఛార్జ్ చేయొచ్చు. भाई सोलर पैनल तो कितना घंटे का चार्ज हो गया? सोलर पैनल 5 hours समथिंग. 5 అవర్స్ మాట. 5 అవర్స్ పెడితే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోద్దంట. ఈ బ్యాటరీ का कैपेसिटी कितना? Like 18 అవర్స్ కెపాసిటీ అంట నియర్లీ. సో మనం ఇచ్చిన 2 బల్బులు వెలుగుతున్నాయి, ఇంకో బల్బు స్విచ్ ఆన్ చేశాడు. అడ్డి అమ్మ చొక్క మారు మరి ఇన్ని బల్బులు పెట్టాడు. ఫ్యామిలీని మెయింటైన్ చేసేవచ్చు భయ. 5 meters వైర్ అంటే ఇది వచ్చేసి స్విచ్చెస్ ఇవన్నీ వైర్ కార్నర్స్లో పెట్టుకు పెద్ద పెద్ద టెంట్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్యానల్ కూడా కింద పడేగా బాయ్. అంటే 1800 రూపీస్ పడుతుంది ఇది. దీనికి మళ్ళీ వచ్చేసి ఇలా డేటా కేబుల్ ఇచ్చి ఫోన్స్ అన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఉపయోగపడుతుందని చెప్పాలి, మనీ ఉంటే తీసుకోవాలి. ఇది బాగా ఒక లాంగ్ 3 నుంచి 4 days కానీ మనం కంటిన్యూ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పవర్ బ్యాంక్స్ అయితే డెఫినెట్గా పనికొస్తాయి. ఇక మొబైల్ కూడా ఛార్జ్ అవుతుంది. ఇక మొబైల్ ఛార్జ్ అవుతుంది. మనోడు ఇక ఆన్ చేసి చూపించారు కదా లైట్లు, ఒక మొబైల్ ఇక మొబైల్ ఛార్జ్ అయిపోతుంది. బాగుంది, ఇదైతే బాగుంది. ఇదైతే బాగా పనికొస్తుంది అని అనుకుంటున్నాను, కానీ మోసుకొని వెళ్ళాలి, అది మ్యాటర్. సో మనం దీన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకుంటాం. సన్లైట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు గురు. మనకి ఎంత కొండలో ఉన్నా సరే సన్లైట్ వస్తుంది డెఫినెట్గా. ఇది యూజ్ చేసుకుని అది మళ్ళీ మనం ఛార్జ్ చేసుకోండి. ఇది 18 గంటలు వస్తుంది, 4 గంటలు ఛార్జ్ చేస్తాం. ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది వచ్చి ఎమర్జెన్సీ బ్లాంకెట్ అనమాట. ఇది 100 రూపీస్ పడుతుంది.
మీరు ఎక్కడైనా తప్పిపోయారు అనుకోండి హై ఆల్టిట్యూడ్లోని, మీరు ఏం చేస్తారంటే ఈ బ్లాంకెట్ వేసేసుకోవాలి. మొత్తం ఒక షీ టైప్లో ఉంటుంది, మొత్తం షైనింగ్ అవుతుంది అనమాట. ఎవరు పైనుంచి కానీ చూసినా ఎక్కడి నుంచి చూసినా సరే మీరు షైన్ అవుతూ కనిపిస్తారు. ఇది ఎమర్జెన్సీ బ్లాంకెట్ అంటారు అన్నమాట. ఇది వచ్చేసి 3000 పడుతుంది. ముగ్గురు అయితే లోపల స్టే చేయొచ్చు అంట. చాలా స్పేస్ అయితే ఉంది, ముగ్గురు పడుకోవచ్చు కంఫర్టబుల్గానే. వాటర్ రెసిస్టెంట్. బక్కగొన్న వాళ్ళు అయితే 4 నుంచి 5 కూడా సెట్ అయిపోవచ్చు. ఇది 1200 రూపాయలు టెంట్. ఇది ఓన్లీ సింగిల్ లేయర్. ఇది అంత ప్రొటెక్షన్ ఉండదనే చెప్పాలి. సో ఎందుకంటే బాగా కూలింగ్ ఉన్న ప్లేసెస్లో అయితే మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. చలి లోపలికి బేగా ఎంటర్ అయిపోతుంటుంది. ఇద్దరు పడుకోవచ్చు అంతే. మనం ఇప్పుడు స్లీపింగ్ బ్యాగ్స్కి అయితే చూడడానికి వెళ్తాం. లోపల ఉన్నాయి స్లీపింగ్ బ్యాగ్స్. ఈ సైడ్ అంతా స్లీపింగ్ బ్యాగ్స్తో నిండిపోయామాట. మన వెనకాల చూసారు కదా, చాలా స్లీపింగ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. పైనుంచి కింద వరకు ఇవన్నీ స్లీపింగ్ బ్యాగ్సే. ఇవి ఎంత కాస్ట్ పడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ ఆల్టిట్యూడ్, ఎంత టెంపరేచర్లో మనం ఈ స్లీపింగ్ బ్యాగ్ని యూజ్ చేయొచ్చు, మనం అన్నీ తెలుసుకుందాం ఇక్కడ. ఈ భయ అని అడిగి మన భయ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎన్ని రకాల స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి -10 డిగ్రీ స్లీపింగ్ బ్యాగ్ మాట. దగ్గర 1350 రూపాయలు పడుతుందంట. ఇది చూసారు కదా లేయర్ ఎలా ఉందో లోపల. ఈ స్లీపింగ్ బ్యాగ్లోకి నీట్గా వెళ్ళిపోయి పడుకుని పోవచ్చు. సూపర్ దుప్పట్లాగా ఉంటుంది అన్నమాట లోపల. కాకపోతే మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. ఇది ఫోల్డ్ చేస్తే ఈ సైజుకి అయితే వచ్చేస్తుంది అనమాట. -10 డిగ్రీస్ టెంపరేచర్ అంటే, సో మనం హిమాచల్ ప్రదేశ్ అలాంటివి, మళ్ళీ కాశ్మీర్ అలాంటి ట్రెక్స్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. -10 డిగ్రీస్ కాబట్టి. ఇంకా వచ్చేసి మనకి ఇంకా కింద కొన్ని లేయర్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా మనం కనుక్కుందాం ఎంత కాస్ట్ పడుతుందని. భయ్యా ఇది వచ్చేసి 900 రూపీస్ పడుతుందంట. -5 డిగ్రీస్ అంట. అంత థిక్ అనేది లేదు దాంతో పోల్చుకుంటే. ఇది వచ్చేసి 0 డిగ్రీస్ టెంపరేచర్కి అయితే కాస్తుంది. ఇది వచ్చి 500 రూపీస్ కాస్ట్. ఇది ఫోల్డ్ చేసిన పెద్ద బరువు కూడా ఉండదు, ఎందుకంటే అంత లేయర్ ఏం లేదు. లోపల చాలా మెత్తగా ఉండి ఇటు ఇటు కొంచెం రైన్ కోట్ టైప్ ఆఫ్ కవర్ అయితే ఉంది అటు ఇటు. పర్లేదు, ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉండదు. మనలాంటి వాళ్ళకి అయితే ఇది సరిపోతూ ఉంటుందని చెప్పాలి. ఇది ఎక్కువ వెయిట్ కూడా లేదు, ఒక 600 గ్రామ్స్ ఉంది అంతే. పెద్ద వెయిట్ కూడా లేదు, సింపుల్గా ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు. మనకైతే ఇది సరిపోద్ది. సో ఇది హై ఆల్టిట్యూడ్ -10 డిగ్రీస్ది. మళ్ళీ 5 డిగ్రీస్ది కూడా చూపించాను కదా, -5 డిగ్రీస్ది. సో ఇది వచ్చేసి కేజీ ఉంటుంది అంతే. మనం ఇప్పుడు వీటితో పాటు జాకెట్స్ అండ్ ట్రెక్కింగ్ ప్యాంట్స్ కూడా చూద్దాం అన్నమాట. ఇక్కడ ఫ్లీజెస్ కూడా ఉన్నాయి. టెంపరేచర్స్ మానే కొద్దీ జాకెట్స్ అనేవి మారిపోతాయన్నమాట. కాస్ట్ కూడా పెరిగిపోతుంది టెంపరేచర్ తగ్గే కొద్దీ. మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 0 టెంపరేచర్ ఆ టైంకి అన్నమాట. 0 టెంపరేచర్కి ఇంకా మైనస్. ఇది వచ్చేసి -15, -10. సో జాకెట్ అయితే ఇది బాగా థిక్గా ఉంది. ఫోమ్ కూడా చాలా హీట్ ప్రొడ్యూస్ చేసేటట్టు ఉంది. ఇలాంటివి మాట జాకెట్స్. ఇవి మాట తీసుకోవాల్సిన వస్తువులు. మనం ట్రెక్కింగ్కి వెళ్ళే ముందు టెంపరేచర్స్ చేంజ్ అయ్యే కొద్దీ వెల్ గైడ్ ట్రెక్కర్స్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి థర్మల్స్ యూజ్ చేస్తారన్నమాట. థర్మల్స్, తర్వాత ఫ్లీజ్, దాని తర్వాత ఈ జాకెట్స్ అవన్నీ యూజ్ చేస్తారు. మీకు చూపిస్తాను. ఇది ఫ్లీజ్, ఇది దీని థర్మల్ అంటారు. ఇది యూజ్ చేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ జాకెట్స్ వగేరే టెంపరేచర్ వైజ్ అనేది డివైడ్ చేసుకొని మనం వేసుకోవాలి. అక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుందో అలాంటి జాకెట్ అనేది ప్రిఫర్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి. సో ఆ కంఫర్ట్ బట్టి మనం మూవ్ అవుతాం అన్నమాట ఫార్వర్డ్గా. సో ఇది మాట ఇక్కడ ఉన్న ఐటమ్స్. నెక్స్ట్ మీకు బ్యాగ్స్ చూపిస్తాను. బ్యాగ్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయని. పదని మనం బ్యాగ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి 60 నుంచి 90 లీటర్స్ వరకు ఇక్కడ ప్రతి రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి దగ్గరగా 1500, 1600. ఇది వచ్చి 1800 అన్నమాట కాస్ట్. సో మనకు మ్యాక్సిమం 60 లీటర్స్ అనేది చాలా ఎక్కువ అయిపోద్ది. వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఈ ప్రతి బ్యాగ్ వచ్చేసి వాటర్ రెసిస్టెంట్. సో మనం ఇవి బ్యాగ్స్ అయితే మీకు ఏ రేంజ్లో ఉంటే ఆ రేంజ్లో మీరు తీసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి 10 లీటర్స్ అనమాట. ఇది వాటర్ ట్యాంక్. మనం ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం. ఇది విత్ ట్యాప్ వచ్చేసి కాస్ట్ దగ్గర 350 రూపీస్ పడుతుంది. వితౌట్ ట్యాప్ అయితే 300 రూపీస్ పడుతుంది. ఇది అయితే 5 లీటర్స్. ఇది వచ్చేసి 200 రూపీస్. ఇది ఇలాగా 250 అయితే ట్యాప్ వస్తుంది అనమాట. ఇది దీంట్లో డిఫరెన్స్. ఇది 10 లీటర్స్ తీసుకోవడమే చాలా బెస్ట్, ఎందుకంటే మనం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి టూల్ కిట్ అన్నమాట. సో ఇది వచ్చేసి 450 రూపీస్ అయితే పడుతుంది. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇలాగా చూసారా, ఇది 450 రూపాయలు అయితే పడుతుంది కాస్ట్. వేసి వచ్చి ఎవరినైనా సరే, నా ఎదురుగున్నాను కూడా వేసేద్దాం. ఇలాగా ఇవాళ మరి మామూలుగా ఇది వచ్చేసి 250 అంట. దీని బదులు ఇదే బెస్ట్ 450. అన్ని టైప్ ఆఫ్ వచ్చేస్తుంది అన్నమాట.
మనకు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలాంటి చైర్స్ అయితే మనం నార్మల్గా వెళ్ళినప్పుడు యూస్ చేయం, మన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు యూస్ చేస్తాం. నార్మల్గా వెళ్తే మనం యూజ్ అవ్వవు, ఎందుకంటే మనకి ఎంత కంఫర్ట్స్ అయితే మనకు అవసరం లేదు. మనం ఇలాంటి ట్రావెల్ షాప్స్కి వచ్చేటప్పుడు మనకి చాలా రకాలైన ఐటమ్స్ అయితే కనిపిస్తాయి, మనం ఇవి వాడతామని అనుకోవచ్చు, కానీ మన అవసరం లేనివి కూడా చాలా ఉంటాయి అన్నమాట. మీరు అవసరమైనవే వచ్చి తీసుకోండి, లిస్ట్ రాసుకొని. వీళ్ళు చూపించే ముందు మనకు అనిపిస్తుంది ఇది మనకు పనిచేస్తుందేమో, ఇది మనం యూజ్ చేస్తామేమో అనుకుంటున్నాం, కానీ మేము చాలా మటుకు ఐటమ్స్ అయితే యూజ్ చేయము. అవసరమైనవే తీసుకోండి, ఆ మిగతావి తీసుకున్న వేస్ట్. డెకత్లాన్ అలాంటి బ్రాండ్స్లో అయితే మనకి ప్రతి ఐటమ్ దొరుకుతుంది, కానీ మనకి తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇలాంటి షాప్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఈ షాప్స్ మళ్ళీ చాలా చోట్ల అయితే లేవు. ఈ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, నేను కొన్ని ఐటమ్స్ అయితే చూపించలేదు మీకు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో ఆఫర్స్ని కంపేర్ చేసుకొని వచ్చి పర్చేస్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, మీ ప్రతి ఐటమ్ ఎక్కడి నుంచి ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు ఉందో మీకు అన్ని ఐడియా వస్తుంది. సో అందుకే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.